మీరు అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? లేక ఓపెన్ ప్లాట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారా? చాలామందికి ఇదే డైలమాలో ఉంటారు. నేను మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ పర్చేస్ చేయడం అంటే మీ డబ్బులు ఒక చోట స్ట్రక్ అయిపోయినట్టే. ఎందుకంటే ఫ్లాట్ పర్చేస్ చేయొచ్చు. మీ మీద రిజిస్ట్రేషన్ అయిపోయిద్ది. మీ మీద ఒక ప్రాపర్టీ వచ్చేస్తది. కానీ అప్రిషియేషన్ మాత్రం చాలా టైం పట్టిద్ది. దాంతో పాటు డిప్రిషియేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మీ మీద పడిద్ది. అదే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక మీకు రోజులు పెరిగే కొద్దీ అప్రిషియేషన్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతా ఉంటది. అండ్ సెర్టైన్ పీరియడ్ తర్వాత మీరు కావాలంటే విల్లా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ మినీ యాక్టివిటీస్ ఆ ప్లాట్‌లో మీరు చేయొచ్చు. రీసేల్ వాల్యూ కూడా చాలా బావుంటది. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే క్యాష్ ఫ్లో కావాలి అనుకుంటే గనక ఫ్లాట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. వెల్త్ క్రియేషన్ కావాలనుకుంటే గనక ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మీరు సాలరీ మైండ్‌సెట్ అయితే గనక ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేదు మీ వెల్త్‌ని డబుల్, ట్రిపుల్ చేయాలనుకుంటే గనక ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇంకా మీకు మంచి క్లారిటీ కావాలంటే కింద కనిపించే నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ కంటెంట్ మన పేజ్‌ని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.